లైక్ ఏ బటర్ఫ్లై అంటుంటారు మీ భాషలో. దిస్ ఈస్ ద కటక ముఖ హస్త. సే కటక ముఖ. కటక ముఖ. మన పుట్ లైక్ దిస్ తల్లి. దిస్ 2 fingers. ఫస్ట్ వెరీ గుడ్. ఎస్ నో 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 ఎవరి నాలెడ్జ్ చేయండి, ఓకేనా? ఎందుకంటే మనం అలవాటు చేస్తే మనం అట్లా ఓకే తీసుకోండి. ఎస్ గుడ్. ఓకేనా? దిస్ 2 fingers అప్ చేయండి. ఓకేనా? వాట్ ఈస్ కాల్డ్ దిస్ వన్? ఓకేనా? కటకముఖ అంటారు. ఓకేనా? పుట్ లైక్ దిస్ తల్లి, ఆల్ ఆఫ్ యూ. అండ్ ఆల్సో చెక్ యువర్ ఎల్బోస్. దిస్ ఈస్ ఎల్బోస్. అప్ ద ఎల్బోస్ ప్రాపర్లీ. ఓకేనా? ఆల్సో పుట్ హియర్. ఓకేనా? ప్రాపర్గా నేను చూడ ఎలా ఉన్నాను కుసుమ. ఫింగర్స్ ఎలా ఉండాలి? అప్పులో ఉండాలి కదా ఇవి. ఎస్ ఓకే దట్స్ ఇట్. ఓకేనా? కొంచెం డౌన్ చేయండి హ్యాండ్స్. ఎస్ ఇవి ఏమంటారు? ఎల్బోస్ అంటారు కదా. ఎల్బోస్ ఇలా అప్ చేయండి. వెరీ గుడ్ వెరీ గుడ్ నైస్. ఓకేనా? 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 క్లియర్? రెడీ? ఓకే రెడీ? రైట్ లెగ్ స్టాండ్, లెఫ్ట్ లెగ్ స్టాండ్, పుట్ ఆన్ ద ఫ్రంట్. ఓకేనా? స్ట్రైట్గా చూసుకో, అటెన్షన్లో ఉండాలి, స్టాటిక్స్కి రావద్దు ఎవరు కూడా. ఓకేనా? దెన్ 5. ఓకేనా? దిస్ ఇస్ ద 6. ఇలా ఉన్నారు కదా. ఇప్పుడు లెగ్స్ ఇలా ఉన్నాయి కదా అటెన్షన్లో, వీటిని వీ షేప్ పెట్టండి. ఇలా లెగ్స్ వీ షేప్ పెట్టండి. సిట్ ఆన్ ద టోస్ లైక్ దిస్. ఇలా కూర్చోవాలి, వీ షేప్లో ఉండాలి. ఈ ఫింగర్స్ హ్యాండ్స్ వేసి ఇలా లైక్ దిస్. థ్యాంక్ యూ మదర్. చెప్పండి. థ్యాంక్ యూ మదర్. థ్యాంక్ యూ మదర్. థ్యాంక్ యూ మదర్. 3 times. దెన్ అలపద్మ. పుట్ లైక్ దిస్ హ్యాండ్స్. నాన్న కుస్మా ఎలా కూర్చోవాలి? టోస్ మీద కూర్చోవాలని చెప్పాను నేను. టోస్ మీద వీ షేప్లో ఉండాలి. గెట్. ఓకేనా? డోంట్ వరీ, ఫస్ట్ టైం కంటే ఏం కాదు. ఓకేనా? స్లోలీ గెట్ అప్. రెడీ? కమ్ అటెన్షన్ పొజిషన్. వీ షేప్లో ఉన్న వాళ్ళు అటెన్షన్కి వచ్చేసేయండి. దీస్ నమస్కారం షోయింగ్ ఫర్ గాడ్. ఈ నమస్కారం ఎవరికి? గాడ్. ఫర్ హెడ్. దీస్ నమస్కారం షోయింగ్ ఫర్ గురు. గురు అంటే హూ టీచ్ ఆఫ్ యూ. మీకు ఎవరైతే నేర్పిస్తున్నారో ఆ గురువుకి. దీస్ నమస్కారం షోయింగ్ ఫర్ ఆడియన్స్. అంటే మన ప్రేక్షకులు కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మన ఎందుకంటే మన ప్రదర్శన తిలకించేది, మనం బ్లెస్ చేసేది అంతా కూడా ప్రేక్షకులు, ఆడియన్సే కాబట్టి వాళ్ళకు కూడా మనం నమస్కారం చేస్తాం. ఓకేనా? ఒకసారి చెప్పండి. గాడ్, గురు, ఆడియన్స్. ఓకేనా? క్లియర్? మళ్ళీ ఒకసారి చేద్దాం. ఫుడ్ కటకముఖ హస్త. Yes. Okay. Elbows up the elbows. Very good. Kusma clear? Yeah. Yes. Nice. Nice. Okay. Clear. Put like this. Yes. Good. Okay na? 1, 2, 3. You don't speak. Okay. 4. Don't speak, please. 5, 6. Then V shape. Sit on the toes. Thank you, mother. 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 Alapadma. Alapadma. This is called Alapadma Hasta. Okay, na? Slowly get up. Come to attention position. Yes. God. God. Guru. Guru. Audience. Audience. Very good. Once again. Put the Katakamukha Hasta. Yeah. Up the elbows. Yeah, nice. Keep on smiling. Attention position, girl. Don't touch each fingers. Okay, we have to give some gap and also put like this. Don't put like that. Okay, na? Yes, that's it. Nice. Good. Okay, right? 1, 2, 3, 4. Don't speak. 5, 6. V shape. 7, 8. Put your arm. Okay, right. This one. Don't worry. Thank you, mother. 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 Then Alapadma. Alapadma. Okay, so we get attention position. Attention, attention. Say God, God. Guru, Guru. Audience. Audience. Okay, na? Like this. This is very respect. Okay, once again, yeah. I want to see you. Right. Put the Katakamukha Hasta. Katakamukha Hasta. Yeah. Don't worry. Attention position. Attention position. Attention, Nana. Attention. ఎప్పుడైనా అటెన్షన్ పొజిషన్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. మీరు అటెన్షన్లో కరెక్ట్గా ఉంటేనే ఇది కరెక్ట్గా వస్తుంది, లేకపోతే రాదు. ఓకేనా నాన్న? రైట్. కుస్మ పుట్ లైక్ దిస్. ఇక్కడ ప్రాపర్గా ఉండాలి కదా, ఇప్పుడు దగ్గర పెట్టుకోవాలి కదా. ఎల్బోస్ అప్ ద ఎల్బోస్. యా, రెడీనా? ఫింగర్స్ కూడా నువ్వు డౌన్ చేసావు, ఇలా ఇలా పైకి ఉండాలి కదా, 2 fingers. ఎస్. ఓకే, రెడీ? 1,
One. Right leg stand. Left leg stand. Put on the front. Put on the shoulders. Side. Come the front. Yeah, like this. Yeah. Then V shape. Sit on the toes. Sit on the toes. Thank you, Mother Earth. Thank you, Mother Earth. Thank you, Mother Earth. Ala Padma. Yeah. Get up slowly. Ready. Come the attention position. God. Attention. Guru. Audience. One second. Last final. Ready? Attention position. Kusma. Proper ga undu talli. Yeah. Clear. Right. Hands proper ga. Elbows up cheyali. Yes, nice. Okay, attention position clearly. Ready na? 1. Hands. Don't skip. 2, 3, 4, 5, 6. Then V shape. Sit on the toes. Thank you, Mother Earth. Thank you, Mother Earth. Thank you, Mother Earth. Ala Padma. Yeah, get up. Ready. God. Guru. Audience. Attention. This is Namaskar. Okay na? Clear. This is the Namaskar. This is the very important. Okay na? When you coming for class, first you have to do the Namaskar for Nataraja Swami and take the blessings of Guru. And also while you are going, మీరు ఎప్పుడైతే క్లాస్ కుస్మా ప్లీజ్ లిసన్, మీరు ఎప్పుడైతే క్లాస్ కంప్లీట్ చేసి వెళ్తారో అప్పుడు కూడా నమస్కారం చేయాలి, సేమ్ బ్లెస్సింగ్స్ తీసుకుని వెళ్ళాలి. ఓకేనా? ఇది నమస్కారం చేయడం. ఓకేనా? ఫైన్. ఓకేనా? క్లియర్ నమస్కారం చేయడం. కాన్ఫిడెంటా? ఓకే కదా? సో మనం ఇక్కడ గాడ్, గురు, ఆడియన్స్ చెప్పాము. తర్వాత కింద థ్యాంక్ యూ మదర్ ఎర్త్ చెప్పాము. గుర్తుందా? మరి ఎవరికి చెప్పాము ఆ థ్యాంక్ యూ మదర్ ఎర్త్? భూదేవి. ఓకే గుడ్. సరే వాట్ ఎవర్. మదర్ ఎర్త్ అంటే ఎవరు? భూదేవి తల్లి. ఓకేనా? మరి మనం డాన్స్, మన నాట్యం ఎక్కడ చేస్తున్నాము వినాలి. డోంట్ డిస్టర్బ్ ప్లీజ్. మన నాట్యం ఎక్కడ చేస్తున్నాము? గర్ల్స్ హియర్ లుక్ హియర్. మన డాన్స్ ఎక్కడ చేస్తున్నాం? నాట్యం ఎర్త్ మీద. ఓకేనా? భూమి మీద. మరి ఎర్త్కి భూదేవి తల్లి ఉంది కదా. మనం డాన్స్ చేసినప్పుడు, మనం నాట్యం చేస్తున్నప్పుడు మన పాదాల వల్ల భూదేవి తల్లికి ఏమన్నా హాని, నొప్పి కలిగించుంటే క్షమించు తల్లి అని అర్థం. అర్థమైంది కదా? అందుకే థ్యాంక్ యూ మదర్ ఎర్త్ అని చెప్తా ఉంటాం. మనం మీనింగ్ తెలియాలి. అంటే డాన్స్ నేర్చుకోవడం అంటే ఊరికి నేర్చుకోవడం కాదు. భరతనాట్యం ప్రతి ఒక్క దానికి ఒక అర్థం ఉంటుంది. ఓకేనా? అది సబ్జెక్ట్ ఖచ్చితంగా వచ్చే తీరాలి. ఏదో వచ్చాము అంటే ఎగిరాము కాదు. సినిమా డాన్స్ లాగా ఉండదు. ఓకేనా? సబ్జెక్ట్ నీకే వచ్చి ఉండాలి, కాపీ చేయడానికి లేదు. ఓకేనా? స్వతహాగా రావాలి. ఓకేనా? థ్యాంక్ యూ మదర్ ఎందుకు చెప్పాము మనం? ఎవరికి చెప్పాము? అది భూదేవి తల్లికి. ఎందుకంటే మనం నాట్యం ఆడుతున్న సమయంలో భూదేవి తల్లికి మనం ఆడుతున్న పాదాల వల్ల ఏమన్నా కొంచెం అంటే నొప్పి కలిగించిందా, బాధ కలిగించిందా, క్షమించు తల్లి, అదేవిధంగా మమ్మల్ని బ్లెస్ చేయి తల్లి అని చెప్పేసి భూదేవి తల్లికి మనం అక్కడ థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. అర్థమవుతుందా? నెక్స్ట్ ఎవరికి చెప్పాము? నమస్కారం గాడ్ అంటే ఎవరు? నటరాజ స్వామికి. నెక్స్ట్ ఎవరికి ఇచ్చాము స్థానం? గురు. సో మీరు ఎంత బాగా అయినా, బాగా చేయకపోయినా టోటల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గురు. మీరు బాగా చేసిన గురువునే అంటారు, మీరు బాగా చేయకుండా గురువునే అంటారు. మీరు మంచిగా అవ్వాలన్న గురువు చేతిలోనే ఉంటుంది, మంచిగా అవ్వకుండా గురువు చేతిలోనే ఉంటుంది. సో నెక్స్ట్ స్థానం ఎవరికి ఇచ్చాము? సెకండ్ ప్లేస్. సెకండ్ ప్లేస్ ఎవరికి ఇచ్చాము? గురు అనేవాడు అంత గొప్పవాడు. గుర్తు పెట్టుకోండి. అంటే గాడ్ తర్వాత గురువుకి ఇచ్చారు. ఎందుకంటే ఆ స్థానం ఎందుకు ఇచ్చారంటే, వినాలి తల్లి, అమ్మడు వినండి కొంచెం. ఎందుకు ఇచ్చారంటే మీరు మంచిగా అవ్వాలంటే ఎవరి చేతిలో ఉంటుంది? గురువు చేతిలో ఉంటుంది. అందుకనే గురు ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఎప్పుడు రెస్పెక్ట్గా ఉండాలి. ఓకేనా? జెన్యూన్గా ఉండాలి, పొలైట్గా ఉండాలి, వెరీ డెడికేషన్గా ఉండాలి. అర్థమవుతుంది కదా? అంటే గురువు మీ నుంచి ఏం ఆశిస్తారు అంటే మీరు బాగా చేయడమే. ఓకేనా? మీరు ఒక ₹1,00,000 ఇచ్చే కంటే బదులు కూడా అద్భుతమైన ప్రదర్శన చేస్తే కలిగే ఆనందం ఆ 1,00,000తో సమానం. ₹1,00,000 కంటే ఇదే ఎక్కువ అనిపిస్తుంది గురువుకి. ఇది నిజం అన్నట్టు. ఓకేనా? మీరు బాగా చేసినప్పుడు ఆడియన్స్ నుంచి మంచి అభినందనలు అంటే మంచి గ్రేట్ అప్రిషియేషన్ వస్తే అప్పుడు గురువు పొందేటువంటి ఆనందం మాటలు చెప్పలేము అనమాట. అంటే ₹1,00,000 కంటే ఎక్కువేది. ఓకేనా? సో అందుకని గురువుకి ఇచ్చాం. నెక్స్ట్ ఎవరికి ఇచ్చాం? రెస్పెక్ట్ ఆడియన్స్. అంటే మనకు ప్రేక్షకులు కూడా చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుందా? మరి మనం ఎంత బాగా నేర్చుకొని మనం ఎంత బాగా చేయాలన్నా మనకు చూసేవాళ్ళు కావాలి కదా. కావాలా వద్దా? సో మనల్ని చూడడమే కాకుండా మనల్ని బ్లెస్ చేయాలి. వాళ్ళ అప్రిషియేషన్ అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అందుకని వాళ్ళకు కూడా నమస్కారం చేస్తాం. ఓకేనా? అర్థమవుతుంది కదా? క్లియరా? సరే ఒకసారి మీరు అందరి అమౌంట్ ఒకసారి తీసుకొని వచ్చేసి నాకు నమస్కారం చేసుకొని ఇచ్చేద్దాం. సరే